10 minutes అయితే మేము ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాము. దాదాపు ఒక 3 hours కష్టంని దీన్ని చూడడానికి చాలా మంది అయితే వస్తారనమాట. నరసింహస్వామికి కింది నుంచి దిగు అహోబిలం నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేమైతే ఉక్కు స్తంభం అయితే ఈరోజు అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఒక్కసారి ఎట్లా కష్టపడతామో చూద్దాము. అంత నరసింహస్వామి టెంపుల్ 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 అంటూనే ఉంటే చాలా 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 బాగుంది అనమాట. ఇక్కడ ఉన్న వెరైటీస్లో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అండ్ ఒక్కసారి మీరు చూసేసేయండి బ్యాక్ సైడ్ ఎలా అనిపిస్తుందో టెంపుల్ అంతా. చాలా అంటే చాలా ప్రీమియం, అంటే ప్రీమియం అని చెప్పొద్దు లేండి, ఒక టైప్ ఆఫ్ ఓల్డ్ టెంపుల్స్ ఎంత బాగుంటాయంటే ఇదేమో ఒకసారి చూడండి. టెంపుల్ చాలా 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 బాగుందన్నమాట. మేము టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో, కాదండి. మేము చాలా టెంపుల్స్కి మాకు దేవుడు అభయం ఇస్తుంటే డైరెక్ట్గా వచ్చేస్తున్నాం అనమాట. అట్ ద రేట్ ఆఫ్ నిన్న ఒక 2 days బ్యాక్ మేము నంద్యాలకు వెళ్ళాము. నంద్యాలలో కూడా స్టెప్స్ బై లార్డ్ వెంకటేష్ అని, అక్కడ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది దిగు అహోబిలం. 2 minutes అయితే దర్శనం అయిపోయింది. మేము 7:30కి వచ్చేసినాం అనమాట. హెవెన్ అహోబిలం. అహోబిలం నరసింహస్వామి దర్శనం కూడా అయిపోయిందనమాట. జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాము. ఇటు సైడ్ అనమాట గర్భగుడి, అటు సైడ్ నుంచి రావాలి, ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. స్వామి వారు కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఎక్కడ నరసింహస్వామి వచ్చారు అండ్ ఎట్లా జరిగింది ప్రాసెస్ అని కూడా చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. మీరు కూడా ఒక్కసారి అయితే అహోబిలంని విజిట్ చేయాల్సిందే పక్కా. ఓకే, కేసెస్కి రెస్పాన్స్ మేము తట్టుకోలేక ట్రెక్కింగ్ వచ్చామన్నమాట. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ట్రెక్కింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే అహోబిలం అని చెప్పచ్చు. చాలా 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 ఉంది. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకసారి మీరే చూసేయండి. కొండలు చాలా 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 సూపర్ ఎక్స్పీరియన్స్ బై మీ. మొత్తం ఫుల్ వ్లాగ్ని అయితే యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసేస్తా. లేట్ చేసుకోకుండా మేము ఎంత కష్టపడామో, ఈ ఉగ్రస్తంభం దగ్గరికి పోయినాము, త్వరలో అయితే వెళ్ళిపోతాం అనమాట. తిరుపతి ఫ్రెండ్ అయితే యా 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 అంటున్నాడు, తాడు పెట్టుకొని ఎక్కుతున్నాడు అనమాట. వితౌట్ తాడేమంతా ఇంతవరకు కింద నుంచి 1 drop ఆఫ్ వాటర్ కూడా తాగకుండా ఎక్కుతాను. చూసుకోమంటే బాటిల్ సీల్ కూడా తీయలే. అంటే మీ వాల్యుబుల్ అయిన టైంని అయితే పక్కా మీరు అహోబిలంలో అయితే స్పెండ్ చేయండి. చాలా ఎక్స్పీరియన్స్ అవుతారు. మేము శ్వాస తీసుకునేది కూడా ఎంత నీట్గా సౌండ్ అయితే రికార్డ్ అవుతుందో చూద్దామన్నమాట. చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి చాలా చాలా వెళ్తా. ఖచ్చితంగా మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తా. మీరైతే ఇంట్లో చెప్పిరా అండి, ఇక్కడైతే నెట్వర్కే ఉండదు. నేనైతే ఇంట్లో చెప్పకుండా వచ్చినాను అనమాట. ఎన్ని ఫోన్స్ వచ్చింటాయో ఏమో చూడాలా. అక్కడ బ్యాక్ సైడ్ పైన కనిపిస్తున్నది ఉగ్రస్తంభం అనమాట. చాలా చాలా కష్టమన్నా. ఫైనల్లీ 20 minutesలో అయితే వెళ్ళిపోతా అక్కడికి. 10 minutesలో అయితే మేము ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక వ్లాగ్ మొత్తం అయితే ప్లే చేసేసింటాము యూట్యూబ్లో, ఇన్స్టాలో. త్వరగా అయితే ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ చూసేసేయండి. ఎంత కొండలతో అయితే ఎంత ఉంటుందో మామూలుగా లేదనమాట ఈ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఫస్ట్ ట్రెక్కింగ్ అనమాట. అండ్ అలాగే ఫస్ట్ వ్లాగ్ విత్ మనం నరసింహస్వామి అహోబిల క్షేత్రం మీద తీస్తున్నాం అనమాట. మన రీచ్ ఎంత పోతుందో చూద్దాం. ఇది కూడా మనం షిఫ్ట్ కేసులో అయితే పోస్ట్ చేస్తాం. ఎందుకంటే మై ఫస్ట్ వ్లాగ్ని షిఫ్ట్ కేసులోటి స్టార్ట్ చేస్తున్నా విత్ మెయిన్లీ నరసింహస్వామి ఆశీస్సులతోటి. అహోబిల నరసింహస్వామి వస్తున్నా. ఫైనల్లీ వి కేమ్ టు ఉక్కు స్తంభం. అహోబిల క్షేత్రంలోని ఉక్కు స్తంభం దగ్గరికి రావాలని చాలా కష్టపడాలన్నమాట. అది కూడా మనకి రాసి పెట్టాలి. బట్ కానీ మేమైతే చాలా 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 స్పీడ్గా అండ్ చాలా తొందరగా దర్శనం కూడా అయిందనమాట. కొండలో
చాలా 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 బాగున్నాయి అనమాట. ఒకసారి కొండల్ని కూడా చూడండి మీరు, ఎంత పర్ఫెక్ట్గా అని ఫ్లాగ్ సౌండ్ చూడండి, ఇంత పెద్ద ప్లేస్లో కూడా ఈ సౌండ్ ఎంత క్లారిటీగా వినిపిస్తుందంటే అహోబిలం మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అహోబిలం చూడండి ఎంత పెద్ద హెవెనో, సూపర్ 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 ప్లేస్ బ్రో. ఒకసారి చూడు ఎట్లుందో, వర్త్ అనాల్సిందే ఇక్కడికి వస్తే అట. ఉక్కు స్తంభం దాదాపు ఒక 3 hours కష్టంని దీన్ని చూడడానికి చాలా మంది అయితే వస్తారనమాట. ఫైనల్లీ కంప్లీటెడ్ ఇంక ఇంటికి పోతున్నా ఫ్రెండ్స్. నరసింహ స్వామికి నరసింహ స్వామికి నరసింహ స్వామికి ఫైనల్లీ కంప్లీటెడ్ ఉక్కు స్తంభం. అయితే నెక్స్ట్ వీక్ అయితే వచ్చేసేయండి, వచ్చి కంపల్సరీ వ్యూస్ నరసింహస్వామి దర్శనం. మీరు వచ్చే టైంకి కానీ రైన్ ఎక్సలెంట్ గా ఉంటుంది, క్లైమేట్ చల్లగా ఉంది, చాలా బాగుంది. ఈ క్లైమేట్ లో అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీకు ఓపిక ఉంటే స్వాతి నక్షత్రం రోజు లాంటి మరి ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈయన చెప్పిన రోజు వచ్చినారంటే మీకు జనాలలో మునిగిపోతారు. ఎక్కేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టం అనమాట, దిగేటప్పుడు చాలా చాలా ఈజీ అనమాట. బట్ బీ కేర్ఫుల్, చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. బట్ మాత్రం అహోబిలం ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు కానీ బట్ మాత్రం దిగడం కూడా జారిపోతున్నాయి అన్నమాట. చెప్పులతో వస్తే చాలా కష్టపడతారు. నా మాటినైతే షూస్ వేసుకోండి. షూస్ వేసుకున్నారంటే మీకు కాళ్ళ నొప్పి రాకుండా, ప్రెసెంట్కి కాదు, షూస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ట్రెక్కింగ్. చెప్పులతో వస్తే చూడండి చెప్పులు ఎట్లా అయిపోయినాయో, టోనిక్ లేదు, ఫుల్ ఆఫ్ ప్రెజర్. కాళ్ళు ఎంత అయిపోయినాయంటే ఏమో అనుకున్నా బ్రో. నిజంగా అయితే మనం కిందకి దిగేటప్పుడు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి కాళ్ళకి దెబ్బలు, ప్యాంటు, చెప్పులు, చేతులు అన్నీ రచ్చ అయిపోయినాయి అనమాట. చూడండి ఎట్టయిందో చెయ్యి అంతా. పవర్ ఆఫ్ థ్రెడ్, ఆ థ్రెడ్ చాలా సేవ్ చేసిందని చెప్పొచ్చు. అలాగే చాలా రిస్కీగా చెప్పులు అయితే జారిపోతున్నాయి అనమాట. మీకు గ్రిప్ దీని 1 minute ఒక టైంలో షిఫ్ట్ అయిపోతుంది అనమాట. చిన్న రాళ్ళు ఉన్నాయన్నమాట. ఈ రాళ్ళు మొత్తము కింద పడుతూ వస్తున్నాయి. కొంచెం బీ కేర్ఫుల్. బట్ అహోబిలం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక హెవెన్. తిరుమలలో మన దర్శనం కోసం ఎంత కష్టపడి ఎంత దూరం నుంచి పోయినా మనము కష్టపడ్డాము, ఇంత లేట్ అయింది అని అనుకుంటాము. బట్ ఇది ఒక ట్రెక్కింగ్ టైప్లో పోతుంది. ఇది కూడా సేమ్ అంతే అనుకోండి. దీని తర్వాత మనం లాస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ దర్శనం పైన మనం ఆ స్తంభంని చూసిన తర్వాత హోల్ మొత్తం మనం ఎంతగా దిగినామో అసలు ఏం గుర్తుకే ఉండదన్నమాట. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే ఒకసారి అర్థమవుతుంది. ఆడ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇంకా కొంచెం ఉంది మీకు చూపిస్తా, చూసేసేయండి. ఫైనల్లీ చాలా 9 temples చాలానే తిరిగినాం అనమాట. ఒక 1 or 2 అయితే పోలేకపోయాము. ఫుల్ ఆఫ్ లెగ్ పెయిన్స్, చాలా అంటే చాలా కష్టపడ్డాము. బట్ మొత్తం అన్ని దర్శనాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా 5 hours అన్ని కవర్ చేస్తామంటే అసలు ఊహించలేదు. ఇంకా బాయ్ గాయ్స్. జై నరసింహ స్వామికి జై.